హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మార్చ్ 23 సండే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 3 ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళ లాస్ట్ సీజన్ లో కనీసం ప్లేయర్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఈ సీజన్ లో అయితే ఈ టూ టీమ్స్ యొక్క ప్లేయర్స్ అయితే చేంజ్ అయ్యారు కదా. సో ఈ టూ టీమ్స్ కూడా ఈసారి కొత్త ప్లాన్స్ అండ్ న్యూ స్ట్రాటజీతో వస్తారు. ఇక సిఎస్కే చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో ప్లే ఆఫ్స్ వరకు రావడానికి చాలా ఫైట్ అయితే చేశారు. బట్ బ్యాడ్ లక్, జస్ట్ నెట్ రన్ రేట్ వలన ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేకపోయారు. సో ఈ సీజన్ లో సరికొత్త ప్లాన్స్ తో అయితే వస్తారు వీళ్ళు. అండ్ ఈ సిఎస్కే టీమ్ కి ఈ చిపాక్ స్టేడియం లో మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఎక్సలెంట్ స్పిన్ బౌలర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు మంచిగా ఎకనమీ కూడా మెయింటైన్ చేసి వికెట్స్ తీసే క్యాపబుల్ స్పిన్ బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఈ సిఎస్కే టీమ్ కు ఉన్నారు. అండ్ ఈ సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ కి జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే పైచేయి అయితే సిఎస్కే టీమ్ దే ఉంది. సో దీన్ని బట్టి వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి అండ్ శివం దూబే నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ మతీసా పత్రానా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిఎస్కే కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళకి అంత పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే లేరు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ వీళ్ళు పేస్ బౌలర్స్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసే పేసర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా ఘోర విఫలం అయితే అయ్యారు. సో ఈ సీజన్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు ఈ ముంబై ఇండియన్స్ టీం. అండ్ ఈ ఎంఐ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవే కెప్టెన్ గా లీడ్ చేయబోతున్నారు ఈ ఎంఐ టీం కి. అండ్ ఈ ముంబై టీం కి ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఆడకపోవడం ఈ ఎంఐ టీం కి బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. సో దాని వలన వీళ్ళ టీం ప్లేయర్స్ ఈ రోజు మ్యాచ్ లో స్ట్రగుల్ కూడా అవ్వచ్చు. సో అవన్నీ సరి చేసుకుని మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. అండ్ వీళ్ళకి మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి మంచిగా రన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఎంఐ టీం ఈ సిఎస్కే టీం మీదన వీళ్ళు లాస్ట్ కొన్ని మ్యాచెస్ నుంచి కూడా లాస్ అయితూనే వస్తున్నారు. సో ఈసారి మ్యాచ్ లో మాత్రం అలాంటి మిస్టేక్స్ రాకుండా మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఈ ఎంఐ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ అండ్ విల్ జాక్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ మిచెల్ శాంట్నర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా జస్ట్ యావరేజ్ గా అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో స్పిన్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాటర్స్ ఈ వెన్యూలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతారు. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం.
సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.